హాయ్ అండి. ఇవాళ మామిడికాయ ఉల్లిపాయ పచ్చడి చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది పచ్చడి. చూడండి, ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నా, ఒక మామిడికాయ, 4-5 రబ్బలు వెల్లుల్లి చూపిస్తాను చూడండి. కరెంటు పోయింది, కొంచెం చీకటి అనిపిస్తున్నది వీడియో. ఫస్ట్ కొంచెం నూనె వేసాను, అందులో శనగపప్పు వేసాను, ఒక పిడికిడు. కొంచెం అది వేగనిస్తాను. శనగపప్పు, శనగపప్పు, ఒక్క బొట్టు నూనె చుక్క, మామిడికాయ, కొంచెం ధనియాలు, ఉల్లిపాయ, ఎండుమిర్చి, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర చూపిస్తాను చూడండి. శనగపప్పు వేగుతున్నది కదా ముందు, అది కొంచెం ఎర్రగా, పేరుకి కొంచెం నూనె వేసినట్టుగా వేసాను, శనగపప్పు పిడికిడు వేసాను. అది బాగా ఎర్రగా వేగనిస్తాను. వేగాక చూపిస్తాను చూడండి. ఇక వేగింది. కొంచెం ధనియాలు వేసాను, కొంచెం వేగనిస్తాను. కొంచెం జీలకర్ర వేస్తాను, ఇది కొంచెం వేగనిస్తాను. ఎండుమిరపకాయలు కొంచెం వేగనిస్తాను, చూపిస్తాను రండి. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేగుతుంది కదా. శనగపప్పు కొంచెం ఎర్రగా వేగాక ఇప్పుడు కొంచెం రబ్బలు వెల్లుల్లి వేసాను, ఇది కూడా కొంచెం వేగనిస్తాను. వేగాక ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అది కూడా వేగనిస్తాను. ఇక కొంచెం అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క కూడా వేసాను, అది కూడా కొంచెం వేగాలి. కొంచెం పచ్చిపోయిన దాకా వేగుతూ ఉండాలి ఇవన్నీను. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు పడేసాను, 4 రెబ్బలు కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిర్చి వేసాను. చూపిస్తాను చూడండి. ఒక 3-4 ఉల్లిపాయలు వేసాను, అది ఇంకా వేగనిస్తాను. వీడియో చేసే టైంలోనే కరెంటు పోయింది చూడండి. ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవన్నీ ఇప్పుడు కొంచెంసేపు వేగాలి బాగాను. ఇది వేగాక ఒక మామిడికాయ తొక్క తీసి తరిగేసాను, ఇది వేగనిస్తాను. ఈ పచ్చడి పప్పు అన్నంలోని, ఉప్మాలో, రొట్టెలో, దోశలో, ఇడ్లీలో అన్నిట్లో బాగుంటుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి మార్కెట్లో, సీజన్ కాపోయినా సరే. అందుకు ఒక మామిడికాయ తీసుకున్నాను. చూడండి, మీద నుంచి ఇది వేగాక మళ్ళీ కొంచెం పచ్చి జీలకర్ర వేస్తాను రుబ్బే ముందు, అంటే దింపే ముందు మళ్ళీ కొంచెం 4 వేసాను జీలకర్ర. ఇప్పుడేమో ఉప్పు ఇందులోనే, ఈ ఎండుమిరపకాయలు ఒక 4 మీద నుంచి మళ్ళీ వేసాను, అది వేసి తీసేసాను కదా. ఇప్పుడేమో పోపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇది పోపు వేస్తున్నాను. ఇంగువ,
తీసేసాను. ఈ పోపు ఇక ఇది వేచి తీసేసాను కదా, ఇప్పుడు పోపు వేచుతున్నాను. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ. చూడండి, అది రుబ్బేసి పోపు కలిపియడమే. చూసారు కదా. చూడండి, చల్లారాక రుబ్బేస్తాను, రుబ్బి చూపిస్తాను. ఇక చూడండి, రుబ్బేసాను శనగపప్పు, మామిడికాయ. ఇప్పుడు ఈ పోపు ఇందులో కలిపేస్తాను. టేస్టీ మామిడికాయ శనగపప్పు పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఉట్టి మామిడికాయ శనగపప్పు బాగుండదండి. ఇందులో కొంచెం ఉల్లి, మనం దోశల్లోకి గట్రా కదా, ఉల్లి, వెల్లి, అల్లం వేయాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, అన్నంలోకి బాగుంటుంది. కొంచెం వేచాము కదా. చూడండి, చెయ్యండి, తినండి, లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చూడండి, పచ్చడి భలే ఉంది కదండి. దేంట్లో అయినా తినండి, చాలా బాగుంటుంది. ఇగో చూసారా. తప్పకుండా చెయ్యండి, తప్పకుండా తినండి. ఎలా ఉందో చెప్పండి.